ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో నా శుభాలు ఈ ఉదయకాల సమయమందు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొరకై సిద్ధపరచబడిన వాక్యము మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనము నుంచి 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. హల్లెలూయా. ఈ రెండు మాటలను మనం చూస్తూ ఉంటే ఎక్కడో విన్నట్టుగా, చెప్తూ ఉన్నట్టుగా, గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. నిజమే. ఈ యొక్క వాక్యము ప్రభువారు మనకి ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని నేర్పిస్తూ చెప్పినటువంటి మాటలు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు అనేకమైన ఉన్నప్పుడు కూడా ప్రభు నడిపింపును బట్టి ఈ మాటలను మనం నేర్చుకుందాం ఈరోజు. నీ రాజ్యం వచ్చును గాక అని అనే మాటను మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాజ్యము అంటే ఏంటి? రాజ్యం ఎక్కడ ఉంది? అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అది భూమి మీదకి రావాలా? అది ఏ విధంగా ఉంటుంది రాజ్యం అంటే? ఇలా అనేకమైన ఆలోచనలు కొంతమందికి వస్తూ ఉంటాయి, కొంతమందికి అసలు రాను కూడా రావు. మరేం ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క ఆలోచన రావడం అనేది చాలా ముఖ్యం, అవసరం, మంచిది కూడా. ఎందుకనంటే రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అని అంటే మనము దేవుని చిత్తము ఎప్పుడైతే నెరవేరుస్తూ ఉంటామో, దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడైతే మనం నెరవేరుస్తూ ఉంటామో, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవన్నీ కూడా మనం ఎప్పుడైతే క్రమము చొప్పున మనం జరిగిస్తూ ఉంటామో, పరలోక అనుభూతి అంటే పరలోకములో ఏ విధంగా అయితే శాంతి సమాధానాలు ఉంటూ ఉంటాయో, ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలో ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన అశాంతి, ఏ విధమైన బాధ, దుఃఖం, వేదన లేకుండానట్లుగా నిత్యము దేవుని స్తుతించి దేవుని ఆరాధించే విధముగా ఏ విధంగా ఉంటుందో, అదే విధముగా పరలోక రాజ్యపు వాతావరణం ఈ భూలోకములో కూడా వచ్చుటయే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఈరోజు వింటున్న ప్రియ భక్తురాల, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రతీది కూడా ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చే వారంగా ఉన్నాం. తద్వారా మనము ఈ లోకములోనికి, మనం జీవిస్తున్న ఈ యొక్క ప్రదేశంలోనికి దేవుని రాజ్యము మనము తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క రాజ్యమును మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం ద్వారా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామో, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నామో, అప్పుడు మనకి మన అనుదిన ఆహారము అడగడానికైనా కానీ అర్హత ఉంటుంది. అడగడానికైనా, దేవుణ్ణి ప్రార్థించడానికైనా దేవుడైతే పోషిస్తాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడైతే కాదు. మనల్ని ఎప్పటికప్పుడు కూడా పోషించే దేవుడై ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు, మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. కానీ మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో, ఆయన రాజ్యము ఈ భూలోకంలోనికి అది ప్రకాశింపబడడం ద్వారా మన జీవితంలో గొప్ప మార్పులు జరుగుతూ ఉంటాయి, గొప్ప మార్పులు అవి మనకి సంభవిస్తూ ఉంటాయి. తద్వారా మనం దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాము కాబట్టి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఈ లోకంలోనికి రప్పించగలిగాము కాబట్టి, దాని తర్వాత మనము ఆయన అనుగ్రహించే ఆహారం అడగడానికైనా కానీ అర్హులంగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రియ సహోదరాల, ఒక మాటని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అని అంటే, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆహారం తినేస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశాన్ని ఎరగకుండా, నీవు దేవుని యొక్క మాటను గైకొనకుండా పాప జీవితంలోనే ఉంటూ, పాప బావిలో ఉంటూ, పాప ఊబిలో ఉంటూ, ఇంకా దేవునికి దూరస్తుడుగా ఉంటూ, దేవునికి దగ్గరగా ఉండవలసిన వారవై ఉండాల్సిన మనము కానీ దేవునికి దూరస్తులుగా ఉంటే, నిజం చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఆహారం తినడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి వాడివి దానివని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుని యొక్క రాజ్యాన్ని లోకానికి రప్పించగలిగేంత ధైర్యవంతులుగా, బలవంతులుగా, దేవుని యొక్క కృపను పొందుకునే వారిగా మనం మార్చబడదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. నీ వాక్యంలో ఉన్నట్టుగా ప్రతి మాటను అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా అందరూ కూడా బలపరచబడి, ఆశీర్వదించబడి, దీవెన పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.